Hi, hello friends, how are you all? I'm doing good and hope the same from you all. Today I'm going to show you a beautiful, wonderful video. ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో చూసేద్దాం రండి. మరి మీకు ఈ మంచి వీడియో చూపిస్తాను. ఇది యాక్చువల్లీ మేము నేషనల్ డే హాలిడేస్ ఉన్నప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళామండి. ఒమాన్ డ్యామ్, అల్మదామ్ డ్యామ్ అని. సో ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ షార్జా ఓన్లీ, కాకపోతే ఒమాన్ బార్డర్లో ఉంది, ఒమాన్ కంట్రీలోనే ఉంది. కాకపోతే పర్మిషన్ అట్లా ఏం అవసరం లేదనమాట. పర్మిట్ తీసుకోవడం లేదా వీసా తీసుకోవడం ఏం అవసరం లేదు. సో అనుకోకుండా వెళ్ళాము. డిస్టెన్స్ వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంటుంది షార్జానే. కాకపోతే షార్జా ఎట్లా అంటే కొంత పార్ట్ ఒక సైడ్ ఉంటుంది, ఇంకా కొంచెం పార్ట్ బిట్స్ లాగా డివైడ్ అయి ఉందన్నమాట. సో ఫుజైరాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హట్టా సైడ్ వెళ్ళాలి. సో అక్కడ ఒక స్మాల్ ఏరియా ఉంటుంది, దట్ ఆల్సో కమ్స్ అండర్ షార్జా అనమాట. సో 100 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. సో ఫస్ట్ మేమైతే ఫుజైరాకి వెళ్ళాము. సో ఇవన్నీ మౌంటైన్స్, హజార్ మౌంటైన్స్. అబవ్ సీ లెవెల్ పైకి ఫస్ట్ మౌంటైన్స్ హైట్లోకి ఎక్కాలి, మళ్ళీ తర్వాత కిందకి దిగాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ అనమాట. చుట్టుపక్కల మౌంటైన్స్ ఇవన్నీ న్యాచురల్ రాకీ మౌంటైన్స్. చూస్తుంటే ఎంతో చాలా మనోహరంగా ఉంటుంది. నేచర్ లవర్స్కి అయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. కొండల్లో నుంచి వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అదే మనం తిరుపతి కొండ ఎక్కుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏంటంటే హైట్ ఎక్కే కొద్దీ ప్రెషర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా. సో అట్లాగే సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కూడా. కానీ చాలా చూడదగ్గ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్కి అయితే వెరీ గుడ్, మంచి స్పాట్ అనమాట అల్మదామ్ డ్యామ్. ఇక్కడ ఏంటంటే ఒమాన్ బార్డర్ సైడ్ అంతా మౌంటైన్సే ఉంటాయి. అది చూస్తుంటే ఏంటంటే అన్ని వీడియోస్లో ఇవే మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, సేమ్ వీడియోస్ అనిపిస్తుంది. కానీ డిఫరెంట్ ఏరియాస్, లొకాలిటీస్ అన్నీ వేరే ఉన్నాయి అన్నమాట. సో ఇంకోటి కూడా ఉంది స్పెషాలిటీ. ఇది అల్మదామ్ సిటీ టౌన్ అని ఉంది. అదేంటంటే గోస్ట్ సిటీ అని కూడా అంటారు దాన్ని. అది ఎందుకంటారంటే మేబీ ఇట్ ఈస్ డిసపియర్డ్. ఒకప్పుడు ఆ సిటీ టౌన్ ఉండేది, కానీ అది డిసపియర్ అయిపోయింది అని అంటారు. ఎవరు ఉండరు దాన్ని, అందుకే గోస్ట్ సిటీ, గోస్ట్ టౌన్ అని కూడా పేరుంది అల్మదామ్ టౌన్కి. సో మేమైతే గోస్ట్ టౌన్కి అటు వెళ్ళలేదు, కానీ డ్యామ్ చూద్దామని వెళ్ళామన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ నేచర్ని చూసి ఎంజాయ్ చేసేయండి. మరి అక్కడ పక్కన కనిపిస్తున్నాయి చూడండి, అవి చిన్న ఊర్లు అన్నమాట.
ఇక్కడ మౌంటైన్స్ హైట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్లోకి టనల్స్లోకి వెళ్తామన్నమాట. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. 3-4 టనల్స్ వస్తాయి. అండ్ దట్ దే ఆర్ వెరీ లాంగ్ టనల్స్. ఒక్కొక్కటి 3-4 కిలోమీటర్స్ ఉంటాయి అనుకుంటాను. చాలా బాగుంటాయి. లోపల ఇక్కడే కనిపిస్తాయి ఈ ఏంటి రాకీ మౌంటైన్స్ కింద లోపల బేస్లో నుంచి టనల్స్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. చూడండి. సో ఆ టనల్స్ ఎంత లెంత్ ఉంది, లోపల ఏ స్పీడ్లో వెళ్ళాలి అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. వీ షుడ్ గో అకార్డింగ్ టు దట్. ఇది సెకండ్ టనల్. అప్పుడే సెకండ్ టనల్కి వచ్చేసాం. చూడండి. మరి ఇదేమో థర్డ్ టనల్. నేషనల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అన్ని ఫ్లాగ్స్ పెట్టారు. చూడండి. ఇట్లా 3-4 టనల్స్ 4-5 టనల్స్ వస్తాయండి. సో మేము అనుకున్నాము అవి మౌంటైన్స్, రాకీ మౌంటైన్స్ కదా, గ్రీనరీ, చెట్లు అవే ఉండవు, డెజర్ట్ వస్తుందేమో అనుకున్నాం. కానీ ఆ మౌంటైన్స్ పైన కూడా చెట్లు, గ్రీనరీ ఉన్నాయి. అది చూసి మేము షాక్ అయ్యామన్నమాట. క్లైమేట్ చాలా బాగుండే, చల్లగా ఉండే, ప్లస్ బ్రైట్ సన్నీ చాలా బాగుందండి క్లైమేట్. ఇలాంటి టైంలో లాంగ్ డ్రైవ్కి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇదంతా మళ్ళీ ఒమాన్లోకి ఎంటర్ అయిపోవడం అన్నమాట. అక్కడ ఏంటంటే బార్డర్లో ఏమీ పర్మిట్ లేదా చెక్ పోస్ట్ అట్లా ఏమీ లేదు. ఇదంతా మళ్ళీ ఒమాన్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో అక్కడి నుంచి మదామ్ అని సిటీ, టౌన్, మున్సిపాలిటీ ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నమాట. కానీ ఇదంతా కూడా షార్జా కిందకే వస్తుంది. సో నేషనల్ డే కావడం వల్ల అన్ని బిల్డింగ్స్కి నేషనల్ ఫ్లాగ్, యూఏ ఫ్లాగ్ తోటి డెకరేట్ చేశారు. అక్కడ ఊర్లు, సిటీ, టౌన్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు. కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్, వాళ్ళకి లోకల్స్కి మాత్రం చాలా ఫెసిలిటీస్ అన్నీ మాత్రం చాలా బాగుంటాయి. మాకేంటంటే అప్పుడు జీపీఎస్లో ఏంటి కరెక్ట్ లొకేషన్ చూపించట్లేదు అనమాట. సో ముందు కారు ఎట్లా వెళ్తుందో అట్లాగే వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనలీ అయితే రీచ్ అయ్యాము. సో దీస్ ఆర్ ద రియల్ మౌంటైన్స్, హజార్ మౌంటైన్స్. ఇవన్నీ ఒమాన్లోనే ఉంది. చూడండి. మేము ఒక 1.5 అవర్లో వెళ్ళిపోయాము అక్కడికి. దిస్ ఈజ్ వాటర్. ఇదంతా వాటర్. అక్కడ నీళ్ళు ఎప్పుడు ఉంటాయేమో మరి. మేము వెళ్ళినప్పుడైతే తక్కువనే ఉన్నాయి, అంటే ఎండిపోయింది. ఇది డ్యామ్, ఒరిజినల్ డ్యామ్ ఇది. నీళ్ళు ఏమంత ఎక్కువ లేదన్నమాట, చాలా తక్కువనే ఉండే.
ఇక్కడ ఏంటంటే అందరూ వచ్చి నైట్ స్టే చేయడానికి టెంట్లు వేసుకొని బార్బిక్యూ చేసుకుంటూ నైట్ అవుట్ చేయడానికి వచ్చారు చాలామంది. మేమేంటంటే ఊరికే అలా వచ్చి ఒకసారి విజిట్ చేసి కొంతసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం అనుకున్నాము. ఇది ఒక పెద్ద చెరువులాగా ఉంది, నీళ్లు పక్కనే డ్యామ్ అనమాట. ఇందాక చూసాం కదా, అదే డ్యామ్. ఈ డ్యామ్ ఇది చూసిన తర్వాత అయ్యో ఊరికే అనవసరంగా ఇంత దూరం వచ్చామే అని అనుకున్నాం. కానీ లాంగ్ జర్నీ, ఇక్కడికి ద ప్రాసెస్ వే ఎలా వచ్చాము అది అడ్వెంచర్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, బ్యూటిఫుల్ నేచర్ కూడా చాలా బాగుంది. ఇది పైనుంచి కింద అక్కడ అన్నీ చూసారా, కార్లన్నీ అక్కడ పార్కింగ్ చేసి అక్కడే టెంట్లు వేసుకొని ఫుల్ నైట్ అవుట్ చేస్తారు. బార్బిక్యూ అవి ఇవి చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు. ఇంకా మంచిగా అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, 4-5 ఫ్యామిలీస్ అట్లా కలిసి వచ్చి పిక్నిక్ లాగా చేసుకుంటే బాగుంటుంది. మేము అనుకోకుండా మేము ఎవరికి ఫ్రెండ్స్ తోటి చెప్పకుండా వచ్చాం కాబట్టి ఇంకా అక్కడే ఒక 1 hour 2 hours అట్లా ఉండి మళ్ళీ రిటర్న్ జర్నీ 4 o'clock అలా 4-4:30 అట్లా ఫుల్ చల్లగా ఉంది. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు బయలుదేరిపోయాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవి ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ ట్యాంక్స్. ఎప్పుడు UAEలో పెట్రోల్, ఆయిల్, డీజిల్ ఎక్కువ ఉంది అంటారు కదా, ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. చూశాను కానీ అంత గుర్తులేదు. ఇది మళ్ళీ సెకండ్ టైం సేమ్ మళ్ళీ ఇదే రోడ్లో వచ్చాము, రిటర్న్ వేరే రూట్లో వచ్చామన్నమాట. సో అది ఫిజేరా ఆయిల్ రిఫైనరీస్ అవి. సో అటు ఇటు ఎక్కడ ఒక 5 kilometers వరకు ఇవే ఆయిల్ ట్యాంకర్లు, రిఫైనరీసే ఉన్నాయి. అవన్నీ చూడండి. ఇవన్నీ ఆయిల్ రిఫైనరీస్. క్రూడ్ ఆయిల్ అవన్నీ తీసి రిఫైన్ చేసి డీజిల్, పెట్రోల్ అవన్నీ తయారు చేస్తారు. ఇక్కడే చేస్తారు అవన్నీ. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కానీ ఎప్పుడు అట్లా చూడలేదు. ఈసారి ఏదో యాక్సిడెంటల్గా కనిపించాయి అవి, అందుకే షూట్ చేశాను. సో ఇది ఒక్కటే కంపెనీ కాదండి, చాలా ఫ్యాక్టరీలు, కంపెనీస్ అక్కడ ఉన్నట్టున్నాయి. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఆ రోడ్డు చుట్టూ అవే ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్. సో ఇదంతా ఫిజేరా సిటీ అన్నమాట. సిటీలో నుంచి వచ్చాము. చాలా బాగుంది, చాలా డెవలప్ అయింది. మేము ఈ సిటీ ఫిజేరాకి వెళ్ళి ఒక 4-5 years బ్యాక్, 4-5 years కాదు 10 years బ్యాక్ ఒకసారి వెళ్ళాము. అప్పుడు సిటీ ఇంకా డెవలప్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా డెవలప్ అయింది చూడండి.